మొత్తం అన్నీ కుట్టలేదు కదా, మిగతావి సరిగ్గానే కుట్టిందిలే. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ఊరుకునేదే లేదు, అది ఎవరైనా సరే. మహేష్, ఎస్ డాడ్. బిజీగా ఉన్నావు అనుకుంటా, మళ్ళీ వస్తానులే. ఇట్స్ ఓకే డాడ్, చెప్పండి. పార్వతి, ఇలా కూర్చోకపోతే రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు కదా. ఎంతసేపు అని పడుకుంటాను సత్య? అమ్మగారు జ్యూస్. నీకు వేరే పని లేదా? పార్వతి, తనకింతకంటే ఏం పనుంటుంది చెప్పు. అది కాదు సత్య, ఇంతకు ముందే కదా తిన్నాను. అయినా సరే జ్యూస్ తాగాలి. ఇటివ్వు. అలాగే అమ్మా. తీసుకో. ఆయన మహేష్తో మాట్లాడతానని వెళ్ళి ఇంకా రాలేదేంటి? పద వెళ్ళి చూద్దాం. పద. నా దగ్గర మీకు మొహమాటం ఎందుకు డాడ్, చెప్పండి. చెప్పి ఏం లాభం అని ఆలోచిస్తున్నాను. ఓ, బిజినెస్లోనే అనుకున్నా, మనుషులతో మాట్లాడడంలో కూడా లాభ నష్టాలు చూస్తారా డాడ్? ఒరేయ్, మీ అమ్మ గురించి కాస్త ఆలోచించరా. మామ్కి ఏమైంది ఇప్పుడు? బానే ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా. చెప్పారు, దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పారు, విన్నావా? ఏం చెప్పారు? ఫస్ట్ టైం అది మైల్డ్ స్ట్రోక్ కాబట్టి సేవ్ అయ్యారు, సెకండ్ టైం రాకుండా ఉండాలంటే. ఆగండి ఆగండి ఆగండి, డాక్టర్ గారు ఏం చెప్పారు? చెప్పాను కదా. అఫ్ కోర్స్, డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను, విన్నాను. మరి మళ్ళీ చెప్పమని అడుగుతావేంటి? మీరు చెప్పండి, చెప్తా. సెకండ్ టైం స్ట్రోక్ రాకుండా. ఆగండి ఆగండి, సెకండ్ టైం స్ట్రోక్ రాకుండా చూసుకోండి అని డాక్టర్ గారు అన్నారంటే ఇప్పుడు వచ్చింది ఫస్ట్ స్ట్రోక్. ఐఎమ్ రైట్ డాడ్? చెప్పండి డాడ్. ఎందుకురా ఎలా అడుగుతున్నావు? ఆన్సర్ టు మై క్వశ్చన్. సే ఎస్ ఆర్ నో. ఎస్. కన్ఫర్మ్ డాడ్, మామ్కి ఇప్పుడు వచ్చింది ఫస్ట్ స్ట్రోక్. అవునరా, ఇప్పుడేంటి? మరి అప్పుడు ఒకసారి స్ట్రోక్ వచ్చిందన్నారే, మరి అదేంటి? అదే డాడ్, అప్పుడు నేను అమృత పెళ్లికి వెళ్ళినప్పుడు మామ్కి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి నన్ను మిత్రని వెంటనే ఇక్కడికి రప్పించారు కదా, మరి అదేంటి? అది హార్ట్ అటాక్ కదా? చెప్పండి డాడ్, అదంతా డ్రామా కదా? నేను ఆనంది వాళ్ళ ఊరికి వెళ్ళడం, అక్కడ ఆనందితో మ్యారేజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మామ్కి నచ్చలేదు. సో హార్ట్ అటాక్ అనే ఒక అబద్ధం ఆడి నన్ను మిత్రని ఇక్కడికి రప్పించారు. అవును డాడ్, ఆ డ్రామాలో మిత్ర కూడా నటించిందా? నటించే ఉంటుందిలే. మహేష్, ఆ రోజు నీకు అలా చెప్పి రప్పించడం తప్పే. అలా చేసినందుకు మీ అమ్మని, మీ అమ్మ మాట విన్నందుకు మిత్రని, ఇద్దరిని నేనే తిట్టానురా. అవునా? అవును మహేష్. అంత ఫెయిర్గా ఉన్న మీరు మామాడిన డ్రామా గురించి నాతో ఎందుకు చెప్పలేదు? సో యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డ్రామా. లేదురా, మీ మామ కూడా కావాలని అలా చేయలేదు. ఆనంది వాళ్ళ ఊర్లో ఏదో గొడవ జరిగిందని, ఆ గొడవలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావని, సింహాద్రిని అతను కొట్టావని తెలిసింది. తెలిస్తే ఆ సింహాద్రి తిరిగి నిన్నేం చేస్తాడో అనే భయంతో మీ అమ్మకి ఏం చేయాలో అర్థం కాక తనకి హార్ట్ అటాక్ వచ్చిందని డ్రామా ఆడింది. వెల్ డాడ్, వెల్, భార్య చేసిన తప్పుని బానే కవర్ చేస్తున్నారు. చాలా నాటకాలు ఆడావన్నమాట.